50% రాష్ట్రాలకి డివల్యూషన్ ఫండ్స్ కింద వచ్చేటటువంటిది 42% లెక్కన ఇంకో 20 రూపాయలు వస్తుంది అక్కడ. టోటల్గా 70 రూపాయలు వస్తుంది నీ దగ్గర జరిగితే. ఇంకోటి కేంద్ర గ్రాంట్స్ కొన్ని మారిపోతున్నాయి. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ఉపాధి హామీ లాంటి పథకాలు ఏం చేసేవాళ్ళు, ఇప్పుడు జగన్ ఏం చేశాడు, నాడు నేడు కింద స్కూళ్ళు కన్స్ట్రక్షన్ కాస్ట్ అంతా ఉపాధి హామీ కిందకు దోసేశాడు. అదే సందర్భంలో ఈయేమో దాని పేరేంటి సర్వశిక్ష అభియాన్ నిధులు ఆడేశాడు. అట్లాగే ఆయుష్మాన్ భారత్ నిధులు పెట్టేసేసి హాస్పిటల్ కట్టాడు. దానికి కూడా ఇది డాక్టర్ రిక్రూట్మెంట్లను ఎక్విప్మెంట్ కొనేసేసి దానికి కావాల్సినటువంటి బిల్డింగ్ కాస్ట్ అంతానేమో వీళ్ళ ఖాతాలో వేసేసాడు. ఇది నరేగా స్కీమ్ కింద పెట్టేశాడు. అట్లా తెలివిగా చేసుకొచ్చాడు అతను. ఇప్పుడు ఏమైంది, ఈ ఏడాది నుంచి ఈ మెటీరియల్ కాస్ట్ ఇవన్నీ ఇస్తూ ఆ కూలీల అకౌంట్లలో డబ్బులు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈవెన్ మెటీరియల్ కాస్ట్లు కూడా యాక్చువల్గా కాంట్రాక్టర్గా వేస్తారట ఇక నుంచి. మొన్న చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళింది దానికోసమే. ఇప్పుడు తాజాగా బయటపడినటువంటి అంశం ఏంటంటే 8 రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా పెట్టాలనుకున్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఇప్పుడు ఆంధ్ర తీసేసి తెలంగాణను మిగతా రాష్ట్రాలు రన్ అవుతున్నాయి అట్లా దాంట్లో. దానివలన అది కూడా అయ్యి ఉంటే కనుక ఇంకా పెద్ద సంక్షోభం అయి ఉండేది. మొత్తం నరేగా స్కీమ్కి సంబంధించి ఇప్పుడు చేసే రోడ్ల పనులన్నీ ఆగిపోతాయి కంప్లీట్గా. కాబట్టి అట్లాంటి వాటిని సరి చేసుకోవడం, ఇప్పుడు ఏ విధంగా డబ్బులు ఇప్పుడు ఖర్చు తగ్గించుకునే